వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. అమ్మ జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారు. ప్రతి తల్లిదండ్రుల కళ వారి పిల్లల్ని వైద్యులుగా తీర్చిదిద్దాలని. గతంలో ఇక్కడ మెడికల్ సీట్లు లేకపోతే వారు రష్యా, ఉక్రెయిన్, జార్జియా లాంటి దేశాలకు వెళ్ళేవాళ్ళు. గత 100 ఏళ్లలో 12 మెడికల్ కాలేజీ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో 17 మెడికల్ కాలేజీలు తెచ్చి అందులో 7 కాలేజీలు పూర్తి చేసి 10 కాలేజీలు నిర్మాణ దశలో ఉన్నాయి. వాటిలో 50% పేదలకు ఉచితంగా సీట్లు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు భావించారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు 108, 104 పెట్టి పేదలకు వైద్యం అందాలని భావిస్తే జగన్మోహన్ రెడ్డి గారు విలేజ్ హెల్త్ క్లినిక్స్, మెడికల్ కాలేజీలు పెట్టి ప్రతి పేదవాడి దగ్గరలో వైద్యం ఉండాలని భావించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి కూడా ఒక్క మెడికల్ కాలేజీ స్థాపించకపోగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయా చంద్రబాబు నాయుడు గారు, మీ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని, మీరు రాష్ట్రానికి మంచి చేయకపోయినా పర్లేదు కానీ దయచేసి చెడు చేయవద్దని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం.